డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాల్ని గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్లను బిల్ గేట్స్ పరిశీలించారు. డేటా లేక్, ఎవేట్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరుని గేట్స్ పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సింధు, మరి కొద్దిసేపటి క్రితం అయితే చంద్రబాబుతో బిల్ గేట్స్ సమావేశం అయితే ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం ఏదైతే ఉందో దీన్ని సందర్శించారు గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్. అయితే దీంట్లో ప్రధానంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో పాలనా సౌలభ్యం ఏదైతే ఉందో వీటన్నిటి టెక్నాలజీ వినియోగాన్ని వీటన్నిటితో పాటు ఏదైతే పరిశీలించి వాటితో పాటు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని అదేవిధంగా వేగవంతం చేయడం, అదేవిధంగా దాని తీరు అందిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ ఫలితాలు ఏదైతే దాని నుంచి వచ్చిన ఫలితాలన్నిటినీ కూడా బిల్ గేట్స్ కి అయితే వివరించారు సీఎం చంద్రబాబు. దీంతో పాటు డేటా లేక్ ఏదైతే ఉందో దీంతో పాటు అవేర్నెస్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టులు, అమరావతి రాజధాని ప్రాజెక్టులో ఏదైతే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి వీటన్నిటిపైన బిల్ గేట్స్ కి అయితే వివరించారు. దీంతో పాటు ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ఉన్న ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు వాటన్నిటి ప్రెజెంటేషన్ తో పాటు వాటన్నిటిని పరిశీలించారు బిల్ గేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రముఖ నగరాలు అటు విశాఖ గాని, ఇటు తిరుపతి, అదేవిధంగా అమరావతి, విజయవాడ, కాకినాడ ఇట్లాంటి ప్రాంతాల్లో మెయిన్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు వాటి పనితీరు వీటన్నిటిపైన కూడా పరిశీలించారు. దీంతో పాటు ఏదైతే ఓవరాల్ గా డేటా లేక్ ఏదైతే ఉందో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేసే దాంట్లో భాగంగా గేట్స్ కి అయితే కొంత వివరించిన పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు ఓవరాల్ గా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీలు వాటి అమలు పైన ప్రజాభిప్రాయ సేకరిస్తున్న తీరు వీటన్నిటిపైన పరిశీలించారు. దీంతో పాటు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా ఏదైతే జిఎస్డిపి పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పైన దీని అభివృద్ధిని కూడా ఆయనకైతే వివరించారు. దీంతో పాటు ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ, ల్యాండ్ రికార్డులు భద్రపరిచే విధానాన్ని, వాటి విధానాలతో పాటు పారదర్శకతగా ఉండే చర్యలు ఏవైతే తీసుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపైన కూడా ఆయనకి వివరించారు. దీంతో పాటు ఏదైతే ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆ విధానం, అదే విధంగా జిఎస్టిపి ఏదైతే ఉందో దీని విధానం అమలు చేసే వసూళ్ల పైన కూడా ఎలా జరుగుతుంది అనే దానిపైన అయితే వివరించారు. దీంతో పాటు గేట్స్ ఫౌండేషన్ సహకారం చిత్తూరు జిల్లాలో నడుపుతున్న ఏదైతే సంజీవని ప్రాజెక్ట్ ఉందో దాన్ని అమలు జరుగుతున్న విధానాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టులు చాలా చక్కగా ఉందని చెప్పి దాని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓవరాల్ గా డిజిటల్ హెల్త్ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహార భద్రతలు, అదేవిధంగా తదితర అంశాలపైన కూడా ఆయన సలహాలు, సూచనలు కూడా తెలిపారు. దీంతో పాటు ఏఐ విధానంలో ఏదైతే ప్రజా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మెరుగుపరిచే విధంగా తెలియజేయాలంటే వాటన్నిటిని కూడా తెలిపారు సీఎం చంద్రబాబు. దీంతో పాటు సీఎం చంద్రబాబును అయితే గేట్స్ కొంత కితాబు ఇచ్చిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. దీంతో పాటు బయో డిజైన్ ద్వారా ఏదైతే వైద్య సేవలు అందించే విధానం ఉందో దాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. వీటన్నిటితో పాటు ప్రజా రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానిలో ఇప్పటి వరకు అభివృద్ధి జరుగుతున్న ఒక ప్రణాళిక ఏదైతే రాజధాని 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బాగుండాలి అని చెప్పని కూడా బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. దీంతో పాటు అమరావతి రాజధాని ఏదైతే ఉందో తీరు బిల్ గేట్స్ కు మొత్తం పూర్తి ప్రణాళిక ఏదైతే గ్రేట్ వర్క్స్ అంటూ కూడా ఆయన కితాబు ఇచ్చిన పరిస్థితి. దీని తర్వాత ఏదైతే ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తారు. అక్కడ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ముందుగా అక్కడికి వెళ్లి చేరుకొని బిల్ గేట్స్ అయితే ఆహ్వానించేందుకు అక్కడికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. అయితే దీని తర్వాత ఏదైతే ఉందో అనంతరం విజయవాడలోని పడమట్లోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో పలువురు క్రీడాకారులు పివి సింధు, అదేవిధంగా కోనేరు హంపి వంటి పలువురు క్రీడాకారులతో బిల్ గేట్స్ కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.